శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 15 నుంచి 23వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి గతంలో కన్నా ఈ వారం నుంచి గ్రహాల యొక్క బలం పెరగడం జరిగింది. ముఖ్యంగా శని యొక్క స్థితి రుజుమార్గంలోకి రావడం వల్ల జాతకుడికి వృత్తి వ్యవహారాల్లో కలిసి రావడం జరిగింది. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి, మోటార్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి గతంలో కన్నా వ్యాపార వ్యవహారాలు ఎక్కువగా పెరగడం, రావాల్సినటువంటి ధనం సకాలంలో రావడం వల్ల మరి జాతకుడు తన వ్యక్తిగత వ్యవహారాలు కానీ, దైనందిన వ్యవహారాలు కానీ వాటిలో ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఇంప్రూవ్ వైపుగానే నడటం జరుగుతుంది. మరి అలాగే ఇప్పుడు ఈ వారంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం అష్టమ స్థానంలో ఏర్పడింది. ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి అనూహ్యంగా వాళ్ళలో జ్ఞాపక శక్తి పెరగడం, గతంలో కన్నా వాళ్ళు పరీక్షల్లో కానీ, పోటీ పరీక్షలో కానీ, అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ జాతకుడికి ఎక్కువగా విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు కానీ, మామూలు వాళ్ళకి కానీ ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం జరుగుతుంటుంది అనూహ్యంగా. ఎందుకంటే మీకు ధనస్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు ఒక విధంగా భాగ్యాధిపతిగా అష్టమ స్థానం మీద వీక్షించడం వల్ల మరి జాతకుడికి పూర్వపుణ్యం వల్ల అయితేనే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అయితేనే జాతకుడికి ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. చాలా కాలంగా ప్రభుత్వ వ్యవహారాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి ఈ క్షణంలో సాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పటికి కూడా జాతకుడికి గత కొంతకాలంగా ఉన్నటువంటి గురు శని యొక్క ప్రభావం గతంలో కన్నా ఎక్కువగా ఉండడం వల్ల జాతకుడు చేపట్టినటువంటి కొత్త ప్రయత్నాలు ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ వారంలో ఏర్పడినటువంటి ఇంకొక యోగం ఏంటంటే ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థానంలోకి రావడం జరిగింది. భాగ్యస్థానంలో శుక్రుడు రావడం వల్ల ముఖ్యంగా విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి. మీ గురువు గారు, లేదంటే తండ్రి గారు, లేదంటే మీ యొక్క యజమాని, మీ యొక్క బాస్ ద్వారా మీకు సహకారం లభిస్తుంది. మీ యొక్క అభివృద్ధికి కానీ, అలాగే మీరు ఏదైనా విదేశ ప్రయత్నాలు కానీ, దగ్గరలో ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నంలో చాలా వరకు మీ అధికారులు మీకు సహకరించే అవకాశం ఉంది. అంటే ఏదైనా మీకు సెలవు ఇవ్వడం కానీ, లోన్ శాంక్షన్ చేయడం కానీ, ఈ విధంగా మీ యొక్క శుభకార్యాలకి మీ పై అధికారులు సహకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకి ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి. ఎప్పుడైతే మనకి సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థానంలోకి వచ్చాడో మరి ఎవరైతే స్త్రీలు ఈ రాశిలో ఉన్నారో వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పుణ్య కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. అలాగే వివాహంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు తొలగే అవకాశం ఉంది. అలాగే వివాహ ప్రయత్నాల కోసం చేస్తున్నవారు చక్కగా వివాహ ప్రయత్నం కూడా ఫలించే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఏదైనా ఈ మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలు విదేశంలో ఉన్నటువంటి సంబంధం ప్రయత్నం చేస్తుంటే అది వారికి చాలా అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా 2, 9 ధన భాగ్యాధిపతుల మధ్య ఏర్పడినటువంటి ఈ గురు శుక్రుల పరివర్తన ఖచ్చితంగా మీకు అంటే ఈ వారంలో కానీ, రాబోయే కొద్ది రోజుల్లో కానీ మీ కుటుంబంలో ఒకరికి అది విదేశ అవకాశం కానీ, వివాహం కుదరడం కానీ, లేదంటే ఏదైనా ఉద్యోగ ప్రయత్నం ఫలించడం కానీ, మొత్తం మీద ఒక శుభకార్యం మీకు అనూహ్యంగా మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది. అలాగే ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇప్పటిదాకా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి వివాహ సంబంధం కాకుండా వేరే కొత్తగా అవకాశం వచ్చి అది సడన్గా మీకు ఆ కార్యం నెరవేరే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఏంటంటే మీరు ఒక రకంగా ప్రయత్నం చేస్తుంటే వేరే సోర్స్ ద్వారా ఆ ప్రయత్నం ఫలించి మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మనం కొంతకాలంగా అనుకున్నట్టు మరి అష్టమ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు
చతుర్థ స్థాన సంచారం వల్ల జాతకుడు తన యొక్క స్థిరాస్తిని ఒక చోట అమ్మి వేరే చోట కొనే ప్రయత్నం చేయొచ్చు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి నివాస స్థలం నుంచి కానీ గృహం నుంచి కానీ వేరే ప్రదేశానికి మారడానికి కానీ వేరే ఇంటికి మారడానికి కానీ ఇది అనుకూలంగా కనబడుతూ ఉంది. బట్ ఏదైనా మరి జాతకుడు ఉద్యోగ విషయాల్లో సడన్గా మార్పు రావచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగస్తులు మాత్రం అశ్రద్ధ చేయకుండా ఉద్యోగ విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఏ క్షణంలో అయినా అనూహ్యంగా ఉద్యోగంలో ఇబ్బంది రావచ్చు. అది అభివృద్ధికరంగా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగానే ఉండొచ్చు. అది జాతకుడు గతంలో చేసుకున్న పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడికి మేజర్ గ్రహాలు బలంగా ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా చేపట్టే కార్యక్రమాలు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం నవంబర్ 15 నుంచి 23వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ఈ వారంలో ఒక చక్కని రాజయోగం అలాగే ధనయోగం కూడా ఏర్పడింది. దానితో విక్రమ స్థానంలో ఏర్పడినటువంటి యోగం వల్ల జాతకుడు తనకు ఎవరు అడ్డు వచ్చినా వారిపై ఆధిక్యత సాధించి విజయం సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుజుడు 3వ స్థానంలో సంచరించడం అన్నది ఈ రాశి వారికి చాలా వరకు విజయ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఎవరైతే పోటీకి సంబంధించిన వృత్తుల్లో ఉంటారో లేదా క్రీడారంగం పోలీస్ సంబంధించిన వాటిలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా విజయ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏదైనా పోటీ రంగం, అది వివాహ సంబంధించిన విషయాల్లో మీరు ఎవరితో అన్నా పోటీ పడవచ్చు, వృత్తి వ్యవహారాల్లో పోటీ పడవచ్చు, మార్కెటింగ్ రంగంలో ఉన్నవాళ్ళు తమ టార్గెట్ రీచ్ అయ్యే ప్రయత్నంలో పోటీ పడవచ్చు. ఏదైనా కుజుడు 3వ స్థానంలో ఉండడం వల్ల వృషభ రాశి వారు చేపట్టినటువంటి ఎటువంటి కార్యక్రమం అయినా చాలా ఉత్సాహంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వివాహ సంబంధాల కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో మీరు మరీ దూరంగా కాకుండా మీకు పరిచయం ఉన్నటువంటి సర్కిల్లో వివాహ ప్రయత్నాలు చేయడం వల్ల ఖచ్చితంగా అది ఫలించే అవకాశం ఎక్కువగా ఉన్నది. సో ఈ వారంలో ఏర్పడినటువంటి అంటే మనకి బుధాదిత్య యోగం, చతుర్థాధిపతిగా ఉన్నటువంటి రవి, పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కలటం వల్ల కేంద్ర కోణాధిపతులు కలిసినప్పుడు ఒక లక్ష్మీ యోగం అలాగే ఒక నిపుణ యోగం. మరి ఈ బుధాదిత్య యోగం వల్ల విద్యార్థులకి చాలా వరకు ఉన్నత విద్య అవకాశాలు వస్తాయి. అలాగే విద్యలో ఉన్నత విద్య కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో పరస్పర అంగీకారంతో, అది ప్రేమ వివాహం అనుకోవచ్చు, పెద్దల అంగీకారంతో పరిచయం ఉన్న వాళ్ళతో వివాహం అయినా మొత్తం మీద ఈ వివాహ విషయంలో ఈ వారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ పంచమ స్థానాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు మరి గురువు యొక్క దృష్టి పడడం వల్ల జాతకుడికి ఏంటంటే ప్రేమ వివాహం సక్సెస్ అవుతుంది. చతుర్థాధిపతి మీద రవి మీద పడుతున్నటువంటి గురు దృష్టి వల్ల జాతకుడు ఏదన్నా వాహనం కానీ స్థిరాస్తి కానీ గృహం కానీ కొనుక్కునే ప్రయత్నాలు ఫలిస్తాయి. సాధారణంగా ఏంటంటే రవి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మీరు ఏదైనా ప్రభుత్వ రుణం ప్రయత్నం చేస్తుంటే మీ యొక్క అవసరాలకి ప్రభుత్వ రుణం కూడా లభించే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఈ వృషభ రాశి వారికి లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు రాశిలో సంచరించడం ఏముందంటే ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా వరకు సహకరిస్తుంటాడు. అలాగే చాలా కాలంగా మీరు నిగూఢంగా రహస్యంగా అంటే ఏదైనా సేవింగ్స్ రూపంలో దాచుకున్నటువంటి ధనం కానీ లేదంటే మీ యొక్క పెద్దలు ఎవరన్నా వాళ్ళు మరణాంతరం మీకు ఒక వీలునామా ద్వారా లేదంటే వాళ్ళకి ఎవరు వారసులు లేకపోవడం వల్ల మీకు ఏదైనా స్థిరాస్తి రాయడం వల్ల లేదంటే మీ అత్తవారింటి ధనం ఏదో ఒకటి మీకు ఈ గురు రూపంలో మరి అష్టమ లాభాధిపతిగా రాశి యందు సంచరించడం జరుగుతుంది. కాబట్టి అనూహ్యంగా మీకు మీ యొక్క స్థిరాస్తి కొనుగోలుకి వివాహ ప్రయత్నాలకి వివాహానికి సహకారం ఖచ్చితంగా ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. సరే ఏదైనా మీరు వృషభ రాశిలో ఉంటే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం చేతిలో ధనం లేదు, ఇది ఏ విధంగా జరుగుతుంది అన్న బెంగపడక్కలేదు. మీరు అది మంచి కార్యక్రమం అయితే మీరు మీ దగ్గర ఉన్నటువంటి స్వల్ప ధనంతో అయినా ఆ పని ప్రారంభిస్తే ఆ కార్యం మీకు చాలా విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు చాలా బలంగా
రావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా స్త్రీలకి చాలా విలువైనటువంటి రాజయోగం లాంటి యోగం ఏర్పడింది. అంటే అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల ఏంటంటే స్త్రీలకి మాంగళ్య బలం పెరుగుతూ ఉంటుంది. అంటే వివాహం కాని స్త్రీలు ఎవరైనా ఈ రాశిలో ఉంటే మరి ఈ సందర్భంలో వారు వివాహం కొరకు ప్రయత్నం చేస్తుంటే 100% అటు మీకు నచ్చిన వారైనా రావచ్చు, పెద్దలు కూర్చున్న వారైనా అవచ్చు, అటు ఆ వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు స్థిరాస్తి కొనుక్కునే విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, విద్యార్థులు విద్య సంబంధించిన విషయంలో కానీ అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. దాంతో కుజుడు కూడా మీకు 3వ స్థానంలో సంచరించడం అన్నది జాతకుడు చాలా ఉత్సాహంగా ముందుకెళ్ళి తన కార్యక్రమాలు చేపట్టుకోవడానికి కుజుడు కూడా తోడవడం జరుగుతుంది. సరే, ముఖ్యంగా విషయం ఏంటంటే దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడికి వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు తృతీయ స్థానంలో సంచరించడం, ఈ శని కుజుల మధ్య వచ్చినటువంటి షష్టాష్టక స్థితి ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో జాతకుడికి అనూహ్యంగా ఉద్యోగంలో మార్పులు కానీ, ఉద్యోగంలో ఏదైనా ఇబ్బంది కలగడం కానీ, అనుకోకుండా ఉద్యోగానికి వదిలివేసి రావడం కానీ, వేరే కారణాల వల్ల ఉద్యోగం పోవడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏది ఎలా ఉన్నా సరే వృషభ రాశి వారు మాత్రం ఖచ్చితంగా ఉద్యోగ విషయాల్లో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులతో చాలా స్నేహభావంతో మెదులుతూ చాలా వరకు ఉద్యోగ భద్రత ఇంపార్టెంట్గా ఈ రాశివారు ఈ రాబోయే కుజుడు మనకి ఈ కర్కాటక రాశిలో సంచరిస్తున్నంత వరకు ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పొరపాట్లకి అజాగ్రత్తకి తావు లేకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం నవంబర్ 17 నుంచి 23వ తారీఖు మధ్యలో మిథున రాశి వారికి జరగబోయే వార ఫలాల గురించి పరిశీలిద్దాం. మరి మిథున రాశి వారికి మరి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడితో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఈ 6వ భావంలో ఏర్పడింది. అంటే రవి కూడా ఇంచుమించుగా మనకి నవంబర్ 16న వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం జరిగింది. సో దీనివలన ఏంటంటే జాతకుడికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాల్లో మీకు ఏమైనా పనులు పెండింగ్ ఉన్నా, ప్రభుత్వ అధికారులతో మీకు ఏమైనా పనులు జరగవలసి ఉన్నా అవి ఈ సమయంలో మీకు చాలా విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. సాధారణంగా వ్యక్తిగతంగా మీలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది. మీ యొక్క జ్ఞాపక శక్తి కూడా పెరగడం వల్ల అటు విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ ఇంటర్వ్యూలో చాలా వరకు విజయం సాధిస్తారు. అలాగే వాక్స్థానంలో ఉన్నటువంటి కుజుడు మీకు లాభాధిపతిగా ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఈ సమయంలో మీకు ఏదైనా జరిగే ఇంటర్వ్యూలో ఉద్యోగ ప్రయత్నంలో కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దాని కారణంగా మీ యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఇది ఒక మంచి యోగం ఈ రాశి వారికి. అయితే అధిక శ్రమ వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడడం అన్నది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. ఇక శుక్రబలం పరిశీలించినప్పుడు ఇంపార్టెంట్గా మరి పంచమ స్థానాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. ధనుసు రాశిలో సహజ భాగ్యరాశిలో శుక్రగ్రహ సంచారం ఈ రాశిలో ఉన్నటువంటి అంటే మిథున రాశిలో ఉన్నటువంటి జాతకులకి విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వివాహం చేసుకున్నాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి సమయం. ఈ సమయంలో మీరు మీ యొక్క వివాహం గురించి పెద్దవారితో చర్చించడం వల్ల అది వివాహానికి సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి కానీ, పెద్దల యొక్క ఆశీర్వాదం పొందడానికి కానీ ఇది చాలా అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా 7, 12 అంటే ఈ గురు శుక్రుల మధ్య ఏర్పడిన పరివర్తన కూడా మీకు వివాహ విషయంలో మంచి శుభం కార్డు పడబోతుందన్నమాట. అంటే చక్కగా వివాహం చేసుకొని దాని తర్వాత జరిగే కార్యక్రమాలకి తగిన ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు మీరు. ఇది ఎప్పుడూ కూడా ఒక జాతకానికి వివాహం కావాలనుకుంటే ముఖ్యంగా 2వ స్థానం ధనస్థానంలో కుటుంబ స్థానం కాబట్టి కుటుంబ సభ్యుల సంఖ్య పెరగాలి. అంతే, అక్కడ ఏదో గ్రహం యాక్టివేట్ అవ్వాలి. ఇది లాభాధిపతిగా కుజుడు ధనస్థానంలో ఉండడం వల్ల మీ కుటుంబంలోకి, మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశం జరుగుతూ ఉంటుంది. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి భావం వల్ల అంటే ఇద్దరి మధ్య ఒక
ప్రేమ బంధం వివాహ బంధంగా అదొక లీగల్ బాండ్గా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అక్కడ శుక్రగ్రహ ప్రభావం వల్ల ఇప్పటి వరకు మీకు పరిచయం ఉన్న వాళ్ళతో స్నేహభావంతో ఉన్నవాళ్ళు ఒక బంధం ద్వారా వివాహ బంధం ఏర్పడుతూ ఉంటుంది. ఇక వ్యయస్థానం అన్నది ఏంటంటే భార్యాభర్తలు ప్రత్యేకంగా కలుసుకున్నటువంటి చోటు, అదే సుఖస్థానం అంటారు, అదే బెడ్రూమ్ కూడా అంటారు. అక్కడ గురుగ్రహ సంచారం ఇవన్నీ కూడా జాతకుడికి వివాహ విషయంలో చాలా చక్కని పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. కాబట్టి మరి తొందరగా వివాహ ప్రయత్నాలు చేసుకొని వివాహం చేసుకుంటే అటు జాతకుడికి తొందరగా వివాహం, దాని తర్వాత విదేశ ప్రయాణం ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా మరి ఆల్రెడీ షష్ఠ లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ధనస్థానంలో ఉండడం వల్ల మరి మీకు ఆర్థిక సహకారం అది రుణం ద్వారా కానీ, మీ యొక్క పెద్దవారి ద్వారా కానీ, రక్త సంబంధికుల ద్వారా మీకు ఆర్థిక సహకారం అందించే అవకాశం ఉంది. సో అదే కాకుండా మీరు ఈ సమయంలో ఏదైనా గృహం, వాహనం కొనుక్కోవాలనుకుంటే దానికి కూడా పరిస్థితులు చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. కుజుడు అంటే కుజుడికి ప్రతిరూపమైనటువంటి కేతువు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. ఆ చతుర్థ భావాన్ని అంటే 12వ భావం అంటే ఖర్చు కాబట్టి ఆ ఖర్చు స్థానం నుంచి గురుగ్రహం చూడడం వల్ల ఈ సమయంలో మీకు ఏదైనా గృహం కొనుక్కునే ప్రయత్నం 100% నెరవేరే అవకాశం ఉంది. అయితే గురువు వక్ర గమనంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొద్ది సందిగ్ధత ఉంటుంది. ఇక్కడ కొనుక్కుందామా, విదేశంలో కొనుక్కుందామా అన్నటువంటి సందిగ్ధత ఉంటుంది. కాబట్టి దాని విషయంలో క్లారిటీ వస్తే 100% ఈ రాశి వారికి అతి తొందరలో సొంత గృహ యోగం కూడా ఏర్పడే అవకాశం ఉంది. సో అలాగే ముఖ్యంగా ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు మీకు అటు ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు, ముఖ్యమైన కార్యక్రమాలు జరిగినప్పుడు దగ్గర బంధువులతో విరోధం వచ్చే అవకాశం ఉంది. అది అక్క చెల్లెలతో అవ్వచ్చు, లేదంటే మీ యొక్క తండ్రి గారు సంబంధించినటువంటి బంధువులతో ఇటువంటి అభిప్రాయ భేదాలు, విరోధాలు రాకుండా చేసుకుంటే మిగతా కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం నవంబర్ 15 నుంచి 23 మధ్యలో జరగబోయే వారఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి రాశి అందే కుజగ్రహ సంచారం జాతకుడు చాలా ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నమైనా వాయిదా పడకుండా ఇమీడియట్గా ప్రారంభిస్తే అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి, లేదంటే వారి ఉపాధి కొరకు ఏదన్నా వ్యాపారం కానీ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా వరకు ఈ కుజగ్రహ అనుకూలత చాలా అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా ఈ రాశివారు ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం చేస్తుంటే వారి యొక్క ప్రయత్నం కూడా ఈ వారంలో అంటే ఇమీడియట్గా కాకపోయినా తొందరలో నెరవేరే అవకాశం ఎక్కువగా ఈ రాశి వారికి కుజగ్రహ అనుగ్రహం అంటే సుమారుగా రాబోయే 2 నెలల వరకు ఈ రాశి మీద ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇందులో ఎవరి యొక్క సలహా కానీ రికమెండేషన్ కానీ ఏమీ కూడా అక్కర్లేదు. వ్యక్తిగతంగా మీరు ప్రయత్నం చేస్తే 100% మీ యొక్క ఓన్ శక్తి సామర్థ్యాలతో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే మీకు ఏదన్నా హ్యాపీగా మీ యొక్క ఆలోచనలకు తగు విధంగా ఏ ప్రయత్నం నెరవేరినా నెరవేరే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ కుజగ్రహ అనుగ్రహం వల్ల ఈ రాశి వారికి చాలా వరకు ఈ వారంలో చేపట్టిన కార్యక్రమాలు విజయం అవుతాయి. ఇక ముఖ్యంగా ఈ వారంలో ఏర్పడినటువంటి ఇంకొక యోగం ఏంటంటే షష్ఠ లాభాధిపతుల మధ్య పరివర్తన. 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు 11వ స్థానంలో ఉంటూ 11లో ఉన్నటువంటి శుక్రుడు 6కి మారడం వల్ల ముఖ్యంగా కోర్టు సమస్యలు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారమై ముఖ్యంగా మీకు ఎవరి దగ్గర నుంచైనా ధనం రావాల్సి ఉంటే ఆ ధనం ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. అది కోర్టు ద్వారా అవ్వచ్చు, సెటిల్మెంట్ ద్వారా అవ్వచ్చు, ఏ విధంగా అయినా సరే మీకు మరి ఆ ధనం తిరిగి వస్తుంది. అలాగే మీ యొక్క కుటుంబంతో, మీ యొక్క పెద్దవారితో కానీ, మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ మీకు ఉన్నటువంటి విరోధాలు సమసిపోయి మళ్ళా తిరిగి ఇరువురి మధ్య స్నేహభావం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా ఈ కర్కాటక రాశి వారు
వివాహ సంబంధించిన విషయాల్లో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటుంటే అవి ఖచ్చితంగా ఈ వారం భగవంతుని యొక్క అనుగ్రహంతో సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నది. సో ఏదేమైనా లాభస్థానంలో గురుగ్రహ సంచారం ఉన్నంత వరకు ఈ మేషరాశి వారికి ఏదైనా సరే తిరిగి పోగొట్టుకున్నది ఏదైనా సరే తిరిగి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసి పోగొట్టుకుని ఉన్నా, అలాగే వివాహ ప్రయత్నం చేసి ఆ సంబంధం పెండింగ్లో ఉన్నా ఇంకొకసారి మీరు ప్రయత్నం చేయడం వల్ల అవి సఫలీకృతం అయ్యే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి పంచమ స్థానం అయినటువంటి కోణస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అంటే వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అలాగే ధనాధిపతిగా ఉన్నటువంటి రవి ఇద్దరూ కలిసి 5వ స్థానంలో ఏర్పడడం వల్ల ఇది జాతకుడికి ఎలా ఉంటుందంటే, మీకు వ్యక్తిగతంగా మీకు కానీ మీ సంతానంలో ఒకరికి ఏదైనా అటు ప్రభుత్వం ద్వారా లాభం కలగడం కానీ, విదేశ ప్రయత్నాలు ఫలించడం కానీ, అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఒక విధమైన గుర్తింపు రావడం జరుగుతుంది. ఉదాహరణకి ఎవరన్నా ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఏదైనా సినిమా రంగంలో ఉంటే వాళ్ళకి మంచి అవకాశాలు రావడం, వాళ్ళకి కృషికి తగినటువంటి ఫలితం, అలాగే అనుకోకుండా మీ యొక్క స్థితి అంటే ఆర్థిక పరంగా మీ యొక్క రెమ్యునేషన్ పెరగడం లాంటివి జరిగే అవకాశం ఉంది. ఒకేసారి మీకు మంచి గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇది ఈ విధంగా ఈ పంచమ స్థానంలో ఏర్పడినటువంటి నిపుణ యోగం మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా మరి గత కొంతకాలంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు ప్రస్తుతం ఇంకా కొన్నాళ్ళ పాటు అష్టమ శని ప్రభావం ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఎవరో ఒకరు అడ్డు తగిలి మిమ్మల్ని సక్సెస్ కాకుండా ప్రయత్నం చేస్తుంటారు. సో ఈ కారణం వల్ల ఏంటంటే మీ యొక్క అవకాశాలు చివరి నిమిషంలో మిస్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని చాలా వరకు మరి ఎవరైతే మీ యొక్క ప్రగతికి అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నారో ఆ విషయాన్ని కొద్దిగా గమనించి వారిని ఏదో విధంగా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తే మీ యొక్క సక్సెస్కి అది ఇంకా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి తొందరలో ఈ అష్టమ శని ఇంచుమించుగా మీకు మార్చి నెలాఖరు నాటికి ఈ అష్టమ శని ప్రభావం కూడా తొలగిపోతుంది. కాబట్టి జాతకుడికి ఎప్పటికన్నా అప్పుడు ఇంకా ఎక్కువ విజయ అవకాశాలు ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి గురుబలం ఉన్నంత వరకు ఎంత గ్రహాలు ఎంత అనుకూలించకపోయినా ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా ఈ కర్కాటక రాశి వారి యొక్క అభివృద్ధిని మాత్రం ఎవరు అడ్డుకోలేరు, ఆపే ప్రసక్తే లేదు. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 15 నుంచి 23 మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ వారంలోనే రవి భగవానుడు తన నీచ స్థితి విడిచిపెట్టి చతుర్థ భావం అయినటువంటి వృశ్చిక రాశిలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ధన లాభాధిపతి బుధుడితో కలయడం వల్ల సింహరాశి వారికి చతుర్థ భావంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావం ఇది విద్యార్థులకి చాలా మంచి శుభ పరిణామం కలిగే అవకాశం ఉంది. వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వాళ్ళ చదువు మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ పెరిగి పట్టుదలగా జీవితంలో ఏదో సాధించాలనే ప్రయత్నంతో చక్కగా విద్య మీద శ్రద్ధ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ధన లాభాధిపతి బుధుడు ఒకే గ్రహం అవటం వల్ల వీళ్ళ యొక్క ఆదాయం వస్తే ఒకేసారి రావడం జరుగుతూ ఉంటుంది, లేదంటే కొద్ది కాలం పాటు ఏ ఆదాయం లేకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అటువంటి బుధుడు చతుర్థ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడికి ప్రభుత్వ పథకాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. అలాగే మీ యొక్క స్థిరాస్తి మీద భూముల మీద ఆదాయం పెరిగే అవకాశం ఉన్నది. అలాగే మీ యొక్క సొంత ఊరిలో మీ తల్లిగారు సంబంధించిన స్థిరాస్తి కానీ తండ్రి గారు సంబంధించిన స్థిరాస్తి పైన ఆదాయం రావడం, దాని మీద మీకు ఏదైనా శ్రద్ధ పెరిగి దాన్ని చక్కగా వ్యవసాయం చేయాలని కానీ అక్కడ ఏదైనా గృహం నిర్మించాలని కానీ ఇటువంటి ఆలోచన మీకు ఎక్కువ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే మీ యొక్క స్థిరాస్తి యొక్క విలువ పెరగడం వల్ల మీ యొక్క కుటుంబ ఆదాయం దాంతోపాటు మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ రాశిలో వారికి ఈ సమయంలో ఏవైనా మీరు ఒక గృహ నిర్మాణం చేపట్టాలన్నా అలాగే ఆల్రెడీ ఉన్నటువంటి గృహం కొనుక్కోవాలన్నా ఇది చాలా అనుకూలించే అవకాశం ఉంది.
తగు విధంగా దానికి ధనం కూడా సమకూరుతుంది. అలాగే మీకు ఏదన్నా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణ సహకారం కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఏదన్నా ఒక రాశి వారికి జీవితంలో సుఖపడాలన్నా, ఒక వాహనం గృహం ఏర్పడాలన్నా, చక్కని వివాహ జీవితం కలగాలన్నా చతుర్థ భావం అనుకూలంగా ఉండాలి. మరి అటువంటి చతుర్థ భావం ఈ రాశి వారికి ఈ నెలలో ఈ వారంలో ఏర్పడింది. దానిపైన గురు దృష్టి కూడా పడుతుంది. దశమ స్థానం అయినటువంటి కర్మస్థానంలో ఉన్నటువంటి గురువు అత్యంత బలవంతుడై చతుర్థ భావాన్ని వీక్షించడం వల్ల మరి ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మీకు సొంత గృహం ఏర్పడడం కానీ, మీరు ఒక ఇంటివారు అవటం, అంటే పెళ్లి లాంటిది శుభకార్యం మీ గృహంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి అది మీకన్నా అవ్వచ్చు, మీ కుటుంబంలో ఎవరికన్నా వివాహ వేడుకలు జరిగే అవకాశం ఉన్నది. సో ఇక పంచమ స్థానంలో మరి శుక్రగ్రహ సంచారం, ఇది చాలా వరకు సింహరాశి వారికి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మీ పైన అందరి దృష్టి పడి మీలో ఉన్నటువంటి విద్వత్తుకి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఎక్కువగా ఈ సింహరాశి వారు స్వతంత్ర వృత్తుల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. సినిమా రంగంలో ఉంటే ఎక్కువగా డైరెక్టర్లుగానో హీరోలుగానో రాణించగలుగుతుంటారు. అలాగే వాళ్ళు ఒకరి కింద పనిచేయడం కన్నా స్వతంత్రంగానో ఒక కన్సల్టెంట్గాను, ఒక అడ్వైజర్గాను, ఒక ప్లానింగ్ ఇంజనీర్గానో రావడం జరుగుతుంటుంది. చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ డాక్టర్లు కానీ వాళ్ళకి ఈ సమయంలో తగిన గుర్తింపు వస్తుంది. మీ పాపులారిటీ పెరగడం వల్ల ఎక్కువ మంది కస్టమర్స్ మిమ్మల్ని విజిట్ చేయడం, దాంతోపాటు మీ యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్నది. సో ఎవరైనా కొత్త వృత్తిలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి కానీ, ఏదైనా ఒక రాజకీయ రంగంలో కానీ, ఒక అధికార పార్టీయో ఇంకో పార్టీలో చేరదాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది చక్కగా అనుకూలించే సమయం అన్నమాట. అలాగే స్త్రీలకి ఇది చాలా వరకు వారికి అటు వివాహ సంబంధించిన విషయాల్లో కానీ, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ శుక్రుడి మీద శని యొక్క అర్ధకోణ దృష్టి ఏర్పడడం వల్ల సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా పదవీ లాభం కానీ, వివాహం ద్వారా లాభం కానీ, లేదంటే వారు సంతానవతులు అవ్వడం కానీ, మొత్తం మీద ఏదో ఒక శుభం స్త్రీలకు జరగబోతుంది. అయితే ఈ రాశి వారికి 12వ స్థానంలో కుజగ్రహ సంచారం, ఎక్కువ ఇన్వెస్ట్మెంటు ఖర్చులు ఎక్కువ రావడం జరుగుతుంది. చతుర్థాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 12లో ఉండడం వల్ల మీరు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం ద్వారా మీకు ఆదాయం రావచ్చు. అలాగే దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఏదైనా రుణం నుంచి బయటపడే ప్రయత్నంలో కొంత స్థిరాస్తి అమ్మి మీరు అప్పులు తీర్చే ప్రయత్నం కూడా చేయొచ్చు. అలాగే భాగ్యాధిపతి వ్యయంలో ఉండడం వల్ల అది వ్యక్తిగతంగా మీరు కానీ మీ సంతానానికి కానీ విదేశానికి పంపే ఏర్పాటు చేయొచ్చు. అంటే వివాహం ద్వారా వాళ్ళని వేరే ఇంటికి పంపే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బట్ ఏది ఏవైనా ఈ సింహరాశి వారికి మంగళకరమైనటువంటి శుభ కార్యక్రమాలకి ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం, తద్వారా ఏదో ఒక స్థిరాస్తి అమ్మడం, ఇవన్నీ కూడా సింహరాశి వారికి జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మొత్తం మీద ఈ వారం అంతా కూడా మీరు చాలా వరకు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఎక్కువగా సందడిగా విందు వినోదాలతో హ్యాపీగా కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం నవంబర్ 15 నుంచి 23 మధ్యలో జరగబోయే వార ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, కన్యా రాశి వారికి ఈ వారంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం 3వ స్థానం అయినటువంటి వృశ్చిక రాశిలో రావడం జరిగింది. ఇది ఒక విధంగా కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితి పరిశీలనలో బుధుడు దశమాధిపతిగా, రవి వ్యయాధిపతిగా ఉండి 3వ స్థానంలో కలిసడం వల్ల జాతకుడు ఏదైనా తన ఉద్యోగం మారడానికి అనుకూలమైనటువంటి సమయం. అలాగే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది, విజయ అవకాశాలు పెరుగుతాయి. పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ ఖచ్చితమైనటువంటి విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు చేపట్టిన కార్యక్రమంలో మరి ప్రభుత్వ అధికారులు కానీ మంచి మిత్రులు కానీ సహాయపడి ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా కన్యా రాశి వారికి ఏదన్నా ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక సపోర్ట్ అవసరం ఉంటుంది. అది స్నేహితులన్నా అవ్వచ్చు, జీవిత భాగస్వామి అన్నా అవ్వచ్చు, ఎవరో ఒకరు సహకరిస్తే తప్ప వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతుంటారు. లేదంటే ఒకే దాంట్లో ఏదో ఒక ఉద్యోగం ఎవరి దగ్గర చేస్తూ అలాగే ఉండిపోవడం జరుగుతుంది. ఎవరైనా ఎంకరేజ్ చేసినప్పుడు అది ఇంకా అభివృద్ధికరంగా ఉండి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ఇంకా పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ రాశి వారికి
వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ వాళ్ళు గుర్తించలేకపోతుంటారు. ఎవరైనా మిత్రులు వాళ్ళకి సహకరించి ప్రోత్సహిస్తే 100% అనుకున్న దానికన్నా మంచి ప్రొడక్ట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్లే ఈ కన్యా రాశి, కన్యా లగ్నంలో ఎక్కువగా మన సినీ పరిశ్రమ, టీవీ, యూట్యూబ్ వాటిలో పరిశీలించినప్పుడు చాలా వరకు చిన్న చిన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ముఖ్యంగా పాటలు రాసేవారు, రచయితలు, స్క్రీన్ ప్లే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళే గొప్పగా మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అంటే చాలామంది ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి వారు ఇతరుల దగ్గర సహాయకారిగా పనిచేస్తుంటూ వీళ్ళ తెలివితేటలతో వారిని పైకి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సమయంలో మీరు మీ యొక్క సొంత ప్రాజెక్టు సొంతంగానే మీ యొక్క టాలెంట్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తే 100% చక్కని గుర్తింపు రావడం కూడా జరిగే అవకాశం ఉన్నది. దానికి అనుగుణంగానే మీకు తృతీయ అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. అంటే అనూహ్యంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. దానికి తగినటువంటి రెమ్యునేషను, ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి డౌట్ లేకుండా ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. మీకు విజయం అన్నది 100% ఈ సమయంలో రావడం జరుగుతుంది. దానికి అనుకూలంగా ఏంటంటే మరి రాశి యందు ఈ కన్యా రాశి మీదే గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల ఈ సమయంలో మీకు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. అలాగే మంచివారి యొక్క సహకారం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం, ధన భాగ్యాధిపతి చతుర్థంలో సంచరించినప్పుడు మరి 4వ భావానికి సంబంధించినటువంటి విద్య, వాహనం, మాతృస్థానం, స్థిరాస్తి, సుఖస్థానం ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఏదైనా ఒక కొత్త వాహనం కొనాలనుకున్నా, ఒక కొత్త గృహం నిర్మించాలనుకోవడం కానీ, కొనడానికి కానీ ఇది ఖచ్చితంగా అవకాశం వస్తుంది. అలాగే కొంతమంది ఏదైనా విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఫలిస్తుంటే బయట ఏదైనా మంచి ఖరీదైన హోటల్లో స్టే చేయడం, మంచి విలాసవంతమైనటువంటి ప్రయాణానికి అనుకూలమైనటువంటి సమయం. చతుర్థంలో శుక్రుడు మీరు ఏదైతే సౌఖ్యాన్ని కోరుకుంటారో ఆ సౌఖ్యాన్ని మీకు శుక్రగ్రహం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చతుర్థ భాగ్యాధిపతుల మధ్య, కేంద్ర కోణాధిపతుల మధ్య ఏర్పడినటువంటి ఈ పరివర్తన యోగం జాతకుడికి ఖచ్చితంగా వారి యొక్క విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. లేదంటే ఏదైనా దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు కానీ, మరి ఖరీదైనటువంటి విదేశాలు తిరిగే అవకాశం కానీ రావడం జరుగుతుంటుంది. ఎక్కువగా పుణ్యక్షేత్రాలు దర్శించే ఆలోచన వస్తుంటుంది. ఎందుకంటే రాశిలో కేతుగ్రహ సంచారం వల్ల జాతకుడు ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మికవేత్తలను కలుసుకోవడం, వాళ్ళతో ఏదో విధంగా వారి యొక్క ఆశ్రమంలో స్టే చేయడం కానీ, వారితో పరిచయం పెంచుకోవడం కానీ జరిగే సూచనలు ఉంటాయి. కాబట్టి మరి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క స్థితి చాలా అనుకూలించే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే లాభంలో కుజుడు, 6లో శని ఇవన్నీ కూడా ఎక్కువ అవకాశాలు ఈ కన్యా రాశి వారికి చాలా వరకు రావడం జరిగింది. అయితే నిర్ణయం తీసుకోవడంలో మాత్రం సతమతం అవ్వకుండా ఖచ్చితంగా కాన్ఫిడెన్స్గా మీ నిర్ణయం తీసుకుంటే మరి ఏదో ఒక విధంగా మీరు అనుకున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం తులారాశి వారికి నవంబర్ 15 నుంచి 23 మధ్యలో జరగబోయే వార ఫలాల గురించి తెలుసుకుందాం. మరి తులారాశి వారికి ఈ వార ప్రారంభంలోనే ఒక అద్భుతమైనటువంటి ధనయోగం ధనస్థానంలో ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా లాభాధిపతి రవి ధనస్థానంలో ఉన్నాడు. సో దానివల్ల ఏమైందంటే మనకి ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి. దాని తర్వాత ఏంటంటే మీ యొక్క తండ్రి గారు లేదా తండ్రి సమానమైన వాళ్ళు, లేదంటే మీ యొక్క యజమాని, ఎవరైతే మీరు బాగా విశ్వసించి నమ్ముతూ ఉంటారో వారు మీకు మీ కుటుంబ అవసరాల కొరకు కానీ, మీ కుటుంబ అభివృద్ధి కొరకు కానీ ఏదో విధంగా ఆర్థిక సహకారం అందిస్తారు. అలాగే మీ కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ప్రభుత్వ పథకాలు, స్టూడెంట్స్కి అయితే ప్రభుత్వ స్కాలర్షిప్ లాంటివి రావడం జరుగుతుంది. అలాగే ఏదన్నా ప్రభుత్వ రుణం ప్రయత్నం చేసినా మొత్తం మీద ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా మీకు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. దానికి అదనంగా భాగ్యాధిపతి బుధుడు ధనస్థానంలో ఉన్నాడు. భాగ్యాధిపతి అంటే ఒక విధంగా అదృష్టం కలిసి వచ్చినట్టే. విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క సంతానం కానీ, మిత్రులు కానీ, మీ కుటుంబం పెద్దలు ఎవరైనా మీ యొక్క కుటుంబంలో జరగబోయే శుభకార్యాలకు కానీ,
వ్యక్తిగతంగా మీ అవసరాలకు కానీ తగిన ఆర్థిక సహకారం అందించే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకి చాలా కలిసి వచ్చే అంశం మాట. ఎప్పుడైతే అటు భాగ్యాధిపతి లాభాధిపతి కలిపి ధనస్థానంలో ఉన్నారో వ్యక్తిగతంగా మీరు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ ఉన్నత విద్యా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఏదైనా వ్యాపార ప్రారంభం కొరకు వేరే ప్రాంతంలో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ఏదైనా జీవనోపాధికి కొత్త వ్యాపారం లాంటిది చేసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ విధంగా ఉంటే మరి మీకు అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు మరి ధనస్థానాన్ని వీక్షిస్తున్నాడు. అష్టమం ఎప్పుడు కూడా అనుకోకుండా వచ్చే ఫలితాలు చెప్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి శుభగ్రహం అవటం వల్ల శుభవార్తలు లాంటివి సడన్గా జరుగుతూ ఉంటాయి. అలాగే మీకు సంబంధం లేని స్థిరాస్తి లాంటిది కానీ ధనం కానీ మీకు రావడం జరుగుతుంది. అది ఇన్సూరెన్స్ రూపంలో కానీ ప్రైజ్ మనీ కానీ లేదంటే మీ యొక్క సేవలకి సంతోషించి ఎవరైనా ఒక లంసముగా కొంత అమౌంట్ మీకు బహుమతిగా ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వారంలో మీకు ధనభావం బాగా యాక్టివేట్ అవ్వడం వల్ల చక్కగా ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉన్నది. దానికి అదనంగా కుజుడు ధనాధిపతి కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నాడు. అలాగే దశమం నుంచి రాశిని కూడా వీక్షిస్తాడు. ఈ కారణం వల్ల భూముల ద్వారా స్థిరాస్తుల ద్వారా మీకు ఆదాయం లభిస్తుంది. అలాగే వృత్తిలో మీరు చాలా నిజాయితీగా చాలా స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల కూడా కొంతవరకు మీకు ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతూ ఉంటుంది. సరే, ఎక్కువగా మరి తులారాశిలో ఈ సెలబ్రిటీ రంగంలో ఉన్నవాళ్ళు, సినిమా మీడియా టీవీ ఫీల్డ్లో ఉన్నవారు, యాంకరింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఏదో ఒక గుర్తింపు పొందిన వారే ఉంటారన్నమాట. అంటే తులారాశి వారి మీద ఎక్కువగా ఇతరుల యొక్క అబ్జర్వేషన్ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా 10 మంది గుర్తిస్తూ ఉంటారు. అందుకని వీళ్ళు సాధారణ వ్యక్తుల్లాగా చిన్నగా జీవితాన్ని అనుభవించలేకపోతుంటారు. బట్ ఏదైనా ఒక రిచ్గా ఉండాలనే ప్రయత్నానికి ఈ గ్రహాలు సహకరించడంతో మరి మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ కూడా ఈ వారం పెరిగే అవకాశం ఉంది. దాంతో రాష్ట్రాధిపతి శుక్రుడు 5వ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. తగిన అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆర్థిక విషయాల్లో ధనం ఎంత వచ్చినప్పటికి కూడా అనవసర ఖర్చుల వల్ల వాళ్ళని వీళ్ళని నమ్మడం వల్ల వృధా కాలక్షేపం వల్ల కొంత ధనం వేస్ట్ అవుతూ అవకాశం ఉంది. ఇతరుల మాటలు నమ్మి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంది. సో సాధారణంగా ఈ రాశి వారికి ఎక్కువ మొగమాటం ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. ఏదన్నా ఒకటి చెప్పినప్పుడు దాన్ని కాదనలేకపోతుంటారు. ఆ కాదనలేదు నో అనే కార్యక్రమాలు ఏంటంటే దాంట్లో వాళ్ళు చెప్పిన దాంట్లో ఇన్వెస్ట్ చేయడం, లేదంటే పెద్ద ఎత్తున ఏదో పుణ్య కార్యక్రమానికో ఇంకో కార్యక్రమానికో ఖర్చు పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఏదైనా వాళ్ళు కొంత మనీ అనవసర వ్యవహారాలకి అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే ఉత్తమం. సో మరి ఏమైంది, ఇంకా శుక్రుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. 3 స్థానం అన్నది ఏంటంటే శుక్రుడు 3వ స్థానంలో సంచరించడం అన్నది జాతకుడు ఎక్కువగా ఈ వారం పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం ఉంది. అలాగే దగ్గరలో ఉన్నటువంటి మిత్రులను కలుసుకోవడం కానీ వాళ్ళతో కలిసి ఏదైనా విహారయాత్ర చేయడం కానీ జరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఏదైనా మొత్తం మీద శుక్రుడు పైన ఈ గురువుతో ఏర్పడిన పరివర్తన అంటే 3-8 మధ్య పరివర్తన ఏంటంటే అనూహ్యంగా మీకు ఉద్యోగపరంగా ఒక గుర్తింపు కానీ కొన్ని అనుకోని మార్పులు కానీ వృత్తి సంబంధించిన విషయాల్లో వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా 2 శుభగ్రహాల మధ్య పరివర్తన జాతకుడు చేస్తున్న కార్యక్రమాలు సడన్గా చేంజ్ అయ్యి వేరే కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ అవడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఈ వారంలో ఏర్పడినటువంటి గ్రహస్థితి జాతకుడికి ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి నవంబర్ 15 నుంచి 23 మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ రాశి వారికి ఈ వారం ఏర్పడినటువంటి గ్రహస్థితి వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచే విధంగా ఉండడం జరిగింది. ముఖ్యంగా దశమాధిపతి రవి రాశి అందే సంచరించడం అన్నది జాతకుడికి ఒక విధమైన కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. గొప్ప ప్రభుత్వ అధికారులకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి గొప్పగా వాళ్ళ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. వాళ్ళు నిర్ణయాలు చాలా సమర్థవంతంగా తీసుకొని పరిపాలించే అవకాశం ఉంటుంది. ఎవరికైనా సరే ఏ విధంగా అయినా సరే ప్రభుత్వంతో సంబంధం ఉన్నటువంటి ఉద్యోగస్తులకి
వాళ్ళ వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది, వృత్తిలో నిజాయితీగా వర్క్ చేస్తారు, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతుంది. సో అలాగే మరి రాశి అందే లాభాధిపతి కూడా ఉండడం జరిగింది. అంటే ఈ విధంగా రాశి అందు ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం ఇది విద్యార్థులకి వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, నైపుణ్యంగా చాలా వ్యక్తిగతంగా వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభ పెరుగుతుంది, విద్యార్థులకు మంచి అవకాశాలు రావడం జరుగుతుంది, వాళ్ళు క్లాసులో నెంబర్ 1గా రాణించడం కూడా జరుగుతుంటుంది. అలాగే వ్యక్తిగతంగా ఎవరైతే ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వీళ్ళు ఏదైనా ఒక పోటీ పరీక్షలో కానీ కాంపిటీషన్లో కానీ పాల్గొంటే వాళ్ళకి వాళ్ళ యొక్క సామర్థ్యానికి తగు విధమైనటువంటి గుర్తింపు అర్హత కూడా వచ్చే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా ఈ రాశి అందే ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం వల్ల విద్యార్థులకి, నిపుణ యోగం వల్ల ఏంటంటే ఈ రంగంలో ఉన్నటువంటి టెక్నికల్ స్టాఫ్కి కానీ వైద్య వృత్తిలో ఉన్నవారికి కానీ ఏదైనా మంచి వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇది బాగా రాణిస్తూ ఉంటుంది. మొత్తం మీద ఈ యోగ ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారికి సామర్థ్యం పెరుగుతుంది, ధనం సంపాదించే టాలెంట్ కూడా పెరుగుతుంది. ఇంక దానికి అనుగుణంగానే ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం, అంటే ఇది వాళ్ళలో ఉన్నటువంటి వాక్చాతుర్యం పెరుగుతుంది, వీళ్ళు చెప్పిన ప్రతి విషయాన్ని ఇతరులు అంగీకరిస్తూ ఉంటారు, మనీ యొక్క రొటేషన్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది స్త్రీలకు చాలా అనుకూలించే అవకాశం ఉంది, వాళ్ళ యొక్క ఆకర్షణ పెరుగుతుంది, కుటుంబ విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు, వివాహ సంబంధించిన వేడుకలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం. ముఖ్యంగా సప్తమంలో గురువు, ధనస్థానంలో శుక్రుడు, అంటే 2-7 మధ్య పరివర్తన ఖచ్చితంగా జాతకుడు యొక్క వ్యక్తిగతంగా జాతకుడికి కానీ లేదంటే జాతకుడు యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు మగవాళ్ళకు ఎవరో ఒకరికి వివాహం జరిగే అవకాశం ఉన్నది. దానివల్ల కుటుంబ సభ్యులు పెరుగుతుంది, కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది, కుటుంబంలో ఎక్కువ బంధుమిత్రులు స్టే చేస్తారు, కుటుంబం అంతా సందడిగా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సప్తమంలో గురువు ఉండడం వల్ల వివాహ వేడుకలు, అందరూ గెట్ టుగెదర్గా కలుసుకోవడం, సంప్రదింపులు, అప్పటిదాకా పరిచయం ఉన్నవారు వివాహం అనే బంధం ఏర్పడడం, ఇవన్నీ కూడా మరి వృశ్చిక రాశి వారికి మరి కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. అది ముఖ్యంగా వివాహం లాంటిది జరిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇక 4వ స్థానంలో శని భగవానుడు ప్రస్తుతం రుజుమార్గంలో ఉండడం వల్ల చాలా వరకు గతంలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు కానీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కానీ చాలా వరకు పరిష్కరించబడతాయి. జాతకుడు కొన్ని సంతోషకరమైనటువంటి వార్తలు వినే అవకాశం ఉంది. ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు అది పరిష్కారం అయిందనుకోండి, ఆటోమేటిక్గా జాతకుడికి సంతోషం కలుగుతూ ఉంటుంది. అది స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మీకు ఈ శుభవార్తలు లాంటివి వింటారు. అంటే చాలా కాలంగా మీ యొక్క స్థిరాస్తి ఎవరి ఆధీనంలో ఉండడం కానీ అది మీరు పంపకాలు జరిగినప్పుడు కూడా మీ యొక్క అనుభవంలోకి రాకపోవడం వల్ల ఈ సమయంలో వారు మీ ఆస్తిని మీకు అప్పచెప్పడం, తద్వారా మీరు దాని మీద వచ్చే ఫలితాన్ని కూడా అనుభవించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా గత కొంతకాలంగా ఉన్నటువంటి స్థిరాస్తి సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు. వివాహ సంబంధించిన విషయాల్లో కూడా చిన్న సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో కూడా చాలా అనుకూలత ఉంది, కుటుంబ అవసరాలకు తగినటువంటి ధనము సమకూరుతుంది. అలాగే మిగతా కుటుంబ సభ్యులు కూడా కుటుంబ విషయాల్లో సహకరించడం వల్ల మీ మీద కొంత ఆర్థిక భారం తగ్గుతుంది. అలాగే రాశిలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం వల్ల జాతకుడు తన వ్యక్తిగత ప్రతిభ పెంచుకుంటాడు, సమర్థవంతంగా ఉండడం వల్ల జాతకుడిని చూసి ఇతరులు కూడా క్రమశిక్షణతో ఉండాలనే ఆలోచనతో అటు కుటుంబ సభ్యులు కానీ మీ వ్యక్తిగత సిబ్బంది కానీ తగు విధంగా నడుచుకోవడం వల్ల మీ వ్యాపార వ్యవహారాలు సొంత విషయాల్లో కూడా ఖచ్చితమైన అభివృద్ధి కనబడుతుంది. అలాగే లాభంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల మంచివారి యొక్క సలహాలు మీకు లభించడం వల్ల అటు పుణ్య కార్యక్రమాలు అటు వ్యాపార కార్యక్రమాలు సజావుగా సాగే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి నవంబర్ 15 నుంచి 23 మధ్యలో జరగబోయే వారఫలాల గురించి తెలుసుకుందాం. మరి ధనుస్సు రాశి వారికి రాశి అందే శుక్రగ్రహ సంచారం, ఇది ఒక విధంగా జాతకుడి యొక్క జీవన విధానాన్ని పెంచుతూ ఉంటుంది. అతని యొక్క దైనందిన జీవితం, లైఫ్ స్టైలు,
కొంత రిచ్గా కనబడే అవకాశం ఉన్నది. ఇది స్త్రీలకి ఇంకా ఎక్కువ ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంది. వారికి విలువైనటువంటి వస్త్రాలు, బంగారు ఆభరణాలు సమకూరే అవకాశం ఉంది. ఇది కళారంగంలో, సినిమా, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, సెలబ్రిటీ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా రాణించే అవకాశం ఉన్నది. సో అలాగే ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కానీ, అబ్బాయిలు కానీ వివాహ ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు అవతల వారికి నచ్చడం, తొందరగానే వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేసుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా జాతకుడు కూడా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లోనూ బాగా విలాసవంతమైనటువంటి వాహనాల్లో ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. ఇక దానికి అనుగుణంగా మరి భాగ్య రాజ్యాధిపతులైనటువంటి రవి బుధుల కలయిక జాతకుడికి ఒక ఉద్యోగంలో అభివృద్ధి రావడం కానీ, అతని ప్రతిభకు తగిన గుర్తింపు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వ్యయ స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం, అలాగే భాగ్య రాజ్యాధిపతి యోగం, అలాగే నిపుణ యోగం జాతకుడికి వృత్తిలో మారడానికి తగు విధమైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదా జాతకుడు తన వ్యాపారాన్ని కానీ, తన సేవలను కానీ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విస్తరించడం, కొత్తగా ఏదైనా ఆఫీస్ పెట్టడం కానీ, బ్రాంచ్ పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలతో పాటు ఏదైనా కంబైన్డ్ స్టడీ లాంటిది కానీ, లేదంటే ఏదైనా హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ, ఏదైనా ఒక రూమ్ తీసుకొని అక్కడ ప్రత్యేకంగా చదువుకోవడానికి కూడా ఎక్కువ శ్రద్ధ విద్యార్థులకు కలిగే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా జాతకుడు రవి వ్యయ స్థానం వల్ల ఏంటంటే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, పన్నులు వగైరా చెల్లించవలసి ఉంటుంది. హాస్పిటల్కు సంబంధించిన ఖర్చులు కొంతవరకు ఉండే అవకాశం ఉంది. అలాగే విద్యార్థుల యొక్క చదువు కొరకు కానీ, గృహంలో కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్లు మొదలగు వస్తువులు కొనడానికి ధన వ్యయం కూడా చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ఈ రాశి వారికి మరి వ్యయ స్థానంలో ఈ యోగం వల్ల. దాని తర్వాత మరి రాష్ట్రాధిపతి గురువు 6వ స్థానంలో ఉండి 6వ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు రాశిలో ఈ పరివర్తన యోగం జాతకుడికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాతకుడు ఏదైనా పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూలో కానీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి ధనం, ఇతరుల నుంచి రావాల్సినటువంటి ధనం ఏమైనా ఉంటే ఈ సమయంలో మీ అవసరానికి ఆ ధనం మీ చేతికి వచ్చే అవకాశం ఉన్నది. సో ఇక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా నూతన ఉపాధి అవకాశాలు ఏర్పడటం, ఉద్యోగంలో ఒక విధమైన మార్పు రావడం కూడా జరుగుతుంది. గత కొంతకాలంగా తృతీయ స్థానంలో వక్రగమనంలో ఉన్నటువంటి శని భగవానుడు రుజు మార్గంలోకి ప్రయాణించడం, అతి తొందరలోనే ఇంచుమించుగా రాబోయే 3-4 నెలల్లో చతుర్థ స్థానంలోకి మారే ముందుగానే జాతకుడు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ నిరుద్యోగులుగా మిగిలి ఉంటే వాళ్ళు తక్షణం తమ యొక్క ప్రయత్నాల్ని కొద్దిగా పెంచడం వల్ల ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశించే అవకాశం ఉన్నది. సాధారణంగా శని భగవానుడు ఏదైనా ఒక విషయాన్ని ఇస్తే అది జీవితాంతరం జాతకుడిని నుంచి ఎవరు కూడా తీసుకోలేరు అన్నమాట. కొన్ని గ్రహాలు టెంపరీగా అవకాశాన్ని ఇచ్చినా ఆ గ్రహ దశ పోయినట్టునే అవి పోవడం జరుగుతూ ఉంటాయి. అందువల్ల శని భగవానుడు ఏదైనా ఒకేసారి పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం జరగదు. ఎవరైతే ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తారో వాళ్ళకి సాధారణంగా ఒక చిన్న స్థాయి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా దాంట్లో మీరు చేరిపోయి ఇంకా మీ కృషి ఆ విధంగానే చేస్తుంటే ఇంకా నెమ్మదిగా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదండి మాకు ఏదో గోల్ పెట్టుకున్నాం, మాకు ఆ సివిల్స్లోనే రావాలని ప్రయత్నం చేస్తుంటే ఎంతకాలమైనా మీ ప్రయత్నంగానే మిగులుతుంది. దీనివల్ల చాలా సమయము, కాలము వృధా అవుతుంది. ఈలోగా మీ యొక్క ఏజ్ కూడా దాటిపోయే అవకాశం ఉంది. కాబట్టి సో నష్టమేముంది, ముందు ఏదో ఒక ఉద్యోగం వచ్చింది, దాంట్లో మనం ప్రవేశించాం, అప్పుడు మళ్ళీ మనం ఎక్కువగా ఎందుకు ప్రయత్నం చేయకూడదు, అలా చేసుకోవడం వల్ల మంచిది. అలాగే ముఖ్యంగా ప్రస్తుతం ఏర్పడినటువంటి ఈ కుజ శనిల మధ్య ఏర్పడిన పరివర్తన కూడా జాతకుడికి ఏదో విధంగా ఉద్యోగంలో మరి మార్పు వచ్చే అవకాశం ఉంది. అది కొత్తగా ఉద్యోగం రావడం కానీ, ప్రమోషన్ రావడం కానీ, కొంతమందికి ట్రాన్స్ఫర్లు రావడం కానీ, ఉద్యోగరీత్యా వేరే ప్రాంతం వెళ్ళడం కానీ మొదలగు అనేక విషయాలు ఉద్యోగ సంబంధించిన మార్పులు వచ్చే అవకాశం ఉంది. అది జాతకుడు యొక్క అదృష్టాన్ని బట్టి లాభమా నష్టమా అన్నది నిర్ణయించవలసి ఉంటుంది. శ్రీమాత్రే నమః.
జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి నవంబర్ 17 నుంచి 23 మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. మరి కుంభరాశి వారికి ఈ వారంలో లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం. ఈ ఒక్క గ్రహం ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వారం అంతా అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించే అవకాశం ఉంది. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించి మీ యొక్క బంధుమిత్రులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, వారి యొక్క సహకారంతో ముందుకెళ్ళే అవకాశం ఉంది. గత కొంతకాలంగా ఏదో విధమైనటువంటి ఆర్థిక సమస్యతో, మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి కుంభరాశి వారికి ఈ శుక్రగ్రహ సంచారం చాలా వరకు మీ యొక్క వ్యక్తిగత సమస్యల నుంచి కూడా బయటపడే విధంగా మీ యొక్క ఆత్మీయులు, బంధువులు సహకరించే అవకాశం ఉంది. అయితే శుక్రుడు చతుర్థాధిపతిగా లాభస్థితి, చతుర్థ లాభాధిపతి మధ్యలో పరివర్తన జాతకుడికి ఈ సమయంలో ఏదైనా ఒక స్థిరాస్తి ద్వారా ఆదాయం లభించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జాతకుడు తన యొక్క స్థిరాస్తిని విక్రయించడం కానీ వేరే వాళ్ళకి బదలాయించడం ద్వారా కొంత లాభాన్ని పొందే అవకాశం ఉంది. దానితో కొన్ని సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంది. సో లేదా మీకు మీ యొక్క సొంత గ్రామంలో తల్లిగారి ద్వారా కానీ తండ్రి గారి ద్వారా కానీ సంక్రమించినటువంటి ఆస్తి ద్వారా కొంత ఆదాయం లభించడం వల్ల కూడా మీ సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇక భాగ్యాధిపతి లాభస్థితిలో ఉన్నప్పుడు మీ యొక్క మేనేజ్మెంట్ ద్వారా కానీ యాజమాన్యం సహకారంతో వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కరించుకుంటారు. శుక్రుడు వివాహకారకుడు అవటం వలన, భార్యాకారకుడు అవటం వల్ల అటు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే జీవిత భాగస్వామి ముఖ్యంగా భార్య యొక్క సహకారంతో మీకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఈ ఒక్క గ్రహం మీకు ఈ వారం అంతా కూడా చాలా ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉన్నది. ఇక దశమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం అంటే దశమ స్థానంలో ఈ వారమే మీకు రవి ప్రవేశించి దిగ్బలుడై ఉండడం వల్ల వృత్తిలో చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు. అధికార హోదా పెరుగుతుంది. వృత్తిలో పై అధికారుల నుంచి ఒక మంచి సాటిస్ఫాక్షన్ మీరు పొందే అవకాశం ఉంది. కానీ అష్టమాధిపతి బుధుడు దశమస్థాన సంచారం వల్ల చాలా వరకు ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అది ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఉద్యోగంలో సీటు మారచ్చు, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మారచ్చు, మొత్తం మీద లేదంటే అదనపు బాధ్యతలు మీ మీద పడే అవకాశం ఉంది. సో ఏదైనా మీరు గతంలో కన్నా వృత్తిలో ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నాన్ని వృత్తి ద్వారా ఎక్కువ శ్రమ పడుతుంది. దాని తగ్గ ప్రతిఫలం కూడా మీరు చాలా వరకు పొందే అవకాశం ఉంటుంది. మొత్తం మీద వృత్తిపరంగా బాగుంది. లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి, వృత్తి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఇక గురుగ్రహ సంచారం చతుర్థ స్థానంలో ఇంకా కొంతకాలం పాటు వక్రగమనం పొందడం వల్ల మరి ఇప్పుడు లాభాధిపతిగా ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు 4వ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైనా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. లేదా ఏదైనా స్థిరాస్తి కొనుగోలుకి ప్రయత్నం చేయడం, తగు విధంగా అగ్రిమెంట్ తీసుకోవడం, ఆ ప్రయత్నాలు ప్రారంభించడం లాంటివి కూడా ఉంటాయి. ఇది ఎక్కువగా విద్యార్థులకి చాలా అనుకూలించే సమయం. ఏదైనా విద్యార్థులు ఒక మంచి పాఠశాలలో కాలేజీలో చేరడం, అక్కడ మంచి గురువు లభించడం ద్వారా మీ యొక్క విద్యాభివృద్ధి కలగడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అటు బుధుడు గురువు పైన ఏర్పడినటువంటి సమసప్తక స్థితి గురు శిష్యుల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతూ ఉంటుంది. అటు రవి కూడా అక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఒక విధంగా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి కానీ లేదంటే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరీక్షలు రాస్తున్న వారికి కానీ ఈ యొక్క కాంబినేషను చాలా వరకు మీకు అనుకూలించి తగు విధమైనటువంటి ఇన్స్టిట్యూట్లో చేరడం వల్ల కానీ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల కానీ మొత్తం మీద ఉద్యోగపరంగా అనుకూలత, అభివృద్ధి కలిగే అవకాశం ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఇక కుజుడు కూడా మీకు చాలా వరకు 6వ స్థానంలో ఉండడం వల్ల ఇది పోటీ పరీక్షల్లో ఉన్నవారికి, క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా విజయ అవకాశాలు లభిస్తాయి. అలాగే ఏదైనా కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్య ఉన్న ఆర్థిక సమస్యలు, అలాగే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 17 నుంచి 23 మధ్యలో
జరగబోయే వార ఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిస్తే, మరి మీనరాశి వారికి మరి భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఇది విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు, విదేశ ప్రయత్నాలు ఫలించే విధంగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ యొక్క స్థితి కూడా అనుకూలించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మీ ప్రయత్నాలు తొందరగా ఫలించే అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన తప్పక నెరవేరే అవకాశం ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల జాతకుడికి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా మీలో ఉన్నటువంటి నైపుణ్యం చాలా పెరుగుతుంది. గతంలో కన్నా ఎక్కువగా మీరు తీసుకునే నిర్ణయాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి సహకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ బుధాదిత్య యోగం పైన, అలాగే బుధుడు పైన గురువు యొక్క దృష్టి ఏర్పడడం కూడా జాతకుడిలో ఉన్నటువంటి తెలివితేటలకి, అతని ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ యోగం బాగుంది. అలాగే విద్యార్థులకి ఒక మంచి గురువు లభించడం వల్ల మీలో ఉన్నటువంటి తెలివితేటలకి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. ఇక ఆ విధంగానే చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం, దశమ స్థానంలో ఈ శుక్రగ్రహ సంచారం జాతకుడికి కంపల్సరిగా, మరి అలాగే తృతీయ దశమాధిపతుల మధ్య ఏర్పడిన పరివర్తన యోగం కూడా జాతకుడికి ఉద్యోగం మారడానికి తగు విధమైనటువంటి మార్గం కనబడుతుంది. సో ఈ సమయంలో జాతకుడు తను చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగం మారడం, అది చాలా వరకు జాతకుడికి ఫేవర్గానే ఉండే అవకాశం ఉంది. అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా ఈ మీనరాశి ఎక్కువగా ఆధ్యాత్మిక రంగంలోనూ, ఎండోమెంట్సు, న్యాయవాద వృత్తి, స్కూళ్ళు, ఆశ్రమ పాఠశాలలు, ఇటువంటి వాటి మీద ఎక్కువగా వీళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు కనబడుతుంటాయి. చాలామందికి ఏంటంటే ఎక్కువ శాతం తాను పుట్టినటువంటి రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో కానీ, వేరే దేశంలో కానీ బాగా స్థిరపడే అవకాశం ఉంటుంది. సహజంగా ఇది వ్యయరాశి అవటం వల్ల వీళ్ళ యొక్క గుర్తింపు సొంత ప్రాంతంలో పెద్దగా రాదు. వీళ్ళు వేరే దేశం వెళ్ళినప్పుడు, వేరే రాష్ట్రం వెళ్ళినప్పుడు వాళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం 5వ స్థానంలో ధనాధిపతి కుజుడు సంచరించడం వల్ల చాలా వరకు మీరు ఈ సమయంలో స్పెక్యులేషన్ కానీ, అలాగే షేర్ మార్కెట్ కానీ, ఆన్లైన్ గేమ్స్, ఈ జోదం, ఈ బెట్టింగ్లు వాటి జోలికి చాలా వరకు వెళ్లకుండా ఉంటేనే మంచిది. అలాగే ఎవరైతే తల్లిదండ్రులు, ఈ మీనరాశి వారి యొక్క తల్లిదండ్రులు ఉంటారో వారి యొక్క పిల్లల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఈ సమయంలో మీ సంతానం అంటే వ్యక్తిగతంగా చాలా బుద్ధిమంతులు అయినప్పుడు కూడా ప్రస్తుతం రాశి యందు రాహు సంచారం, 5లో కుజు సంచారం జాతకుడు అంటే మీనరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే 18 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళు ఈ సమయంలో ఏదో సెల్ ఫోన్కో, ఇంటర్నెట్కో, విదేశ అలవాట్లకో అలవాటు పడి వారి యొక్క చదువు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది ఈ విధంగా ఈజీ మనీకి అలవాటు పడి చాలా వరకు చిన్న చిన్న బెట్టింగ్లో, ఆన్లైన్ గేమ్స్లో నష్టపోవడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ దీనివల్ల ఏమైందంటే ఫ్యూచర్లో వారి యొక్క ఉన్నత విద్యా అవకాశాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మీనరాశిలో విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు కంపల్సరీగా వీళ్ళ మీద ఇప్పుడే ఒక దృష్టి పెడితే ఫ్యూచర్లో జరిగే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక మరి వ్యయస్థానంలో శనిగ్రహ సంచారం ప్రస్తుతం వక్ర గమనం వీడి రుజుమార్గంలోకి రావడం వల్ల వీళ్ళకి ఏలినాడు శని యొక్క ప్రభావం ఇంకా గతంలో కన్నా ఎక్కువైంది. కొన్ని అదనపు ఖర్చులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ రాశి వారు ఖచ్చితంగా ఫైనాన్స్ ప్లానింగ్ మాత్రం 100% జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ఆదాయానికి మించి ఖర్చులు మాత్రం ప్లాన్ చేసుకుంటే చాలా వరకు రుణాల్లో పడిపోయే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అనుకోని అంటే మీరు ఒక విధంగా అనుకుంటే వేరే విధంగా జరిగి మీరు కంపల్సరిగా రుణాల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ యొక్క సొంత బాధ్యతలు, అలాగే మీ పిల్లల బాధ్యతలు వారి మీదే దృష్టి పెట్టండి తప్ప ఇతరుల యొక్క విషయాలు తీసుకొని వాళ్ళని ఏదో సహకరిద్దాం అనుకుంటే ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సహజంగా ఉన్నటువంటి మీ మంచితనాన్ని కొద్ది కాలం బయట పెట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలా విషయాల్లో మీరు
మనశ్శాంతిగా ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాల యొక్క స్థితిని అనుసరించి కొన్ని ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం కుజగ్రహం నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సహజ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు భూముల యొక్క స్థిరాస్తుల యొక్క విలువ స్థిరంగా ఉండే అవకాశం ఉన్నది. ఆ కారణం వల్ల ఎవరైతే సొంత గృహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి రాబోయే 3 నెలలు చాలా అనుకూలించే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఎవరైతే సొంత గృహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి రేపు మనకి ఈ నవంబరు 18వ తారీఖున వస్తున్నటువంటి సంకష్టార చతుర్థి ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుణ్ణి గరికతో అర్చించడం, లేదంటే ఏదైనా దేవాలయంలో అక్కడ చేస్తున్నటువంటి పూజల్లో పాల్గొనడం, మరి కొన్ని దేవాలయాల్లో గణపతి హోమం, అలాగే సాయంకాలం పూట గణపతి యొక్క అభిషేకం 2 చేయించుకొని ఆ రోజు ఒక దీక్షతో మనం ఎలాగైనా ఒక గృహాన్ని కొనుక్కోవాలని సంకల్పంతో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ రోజు నుంచి ఏంటంటే ప్రతి మంగళవారం మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కానీ, హనుమాన్ ఆలయాన్ని కానీ, లేదంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల మరి అలాగే కొంతమందికి ఏంటంటే భూములు చికాకులుగా ఉంటాయి. కొంతమంది ఆస్తి పంపకాలు అయినప్పుడు కూడా చేతికి రాకపోవడం, పెద్దవారు ఆస్తి పంపకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం, మీ యొక్క స్థిరాస్తి ఇతరుల చేతిలో ఉండిపోయి మన చేతికి రాకపోవడం, అటువంటి వాళ్ళు భూసూక్తం అనే పారాయణ చేయించుకోవడం అనేది ఉంటుంది. అంటే మనకి మీరు యూట్యూబ్లో సెర్చ్ అయినప్పుడు ఈ భూసూక్తం అంటే వస్తుంది. అది తరచూ వినడం వల్ల కానీ కొంతమంది గృహంలో ఏదైనా పండితులతో పారాయణ చేయించుకోవడం వల్ల భూములపై ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా స్త్రీలు, ఎక్కువగా స్త్రీలకు ఏంటంటే మరి అద్దిల్లో ఉండి ఇబ్బంది పడటం కన్నా ఏదైనా చిన్నదైనా సొంత ఇల్లు కావాలని కోరుకున్న వాళ్ళకి వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసం ఎలాగా ప్రతి వాళ్ళు కూడా సాయంకాలం పూట ఇంట్లో దీపారాధన చేస్తుంటారు కాబట్టి మరొక ప్రశాంతమైనటువంటి సాయంకాలం చక్కగా మొదలు పెట్టాలి. ఏంటంటే మణిదీప వర్ణన అనే ఇది కల్పం ఒకటి ఉంటుంది. అది ఒక పూజా విధానం. అంటే మణిదీప వర్ణన అనే అంటే మన లలితా సహస్రనామంలాగా అది కూడా అమ్మవారి యొక్క గృహాన్ని వర్ణించే విధంగా ఉంటుంది. అది మీకు యూట్యూబ్లో దొరుకుతుంది, పుస్తకాల రూపంలో ఉంటుంది. దాన్ని ప్రతిరోజు విధి విధానంగా పారాయణ చేయటం వల్ల అంటే కేవలం స్త్రీలే కాదు మగవాళ్ళు కూడా ఈ మణిదీప వర్ణన పారాయణ చేయడం వల్ల అతి తొందరలో సొంత గృహం అన్నది ప్రతి ఒక్కరికి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే నవగ్రహాలను పూజించేటప్పుడు కుజుడిని కూడా పూజించడం, కుజునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం. అయితే ఎక్కువగా నవగ్రహాలని మనం పూజించేటప్పుడు అందరినీ కూడా సమానంగా అందరినీ ప్రార్థించాలి. అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలను కూడా పారాయణ చేయండి. అంటే కొంతమంది పర్టికులర్గా శని భగవాన్ని, పర్టికులర్గా రవిని పూజ చేస్తారో ఆ విధంగా కాకుండా 9 మందిని సమానంగా పూజిస్తూ మీరు ఎవరి కొరకైతే ఆరాధిస్తున్నారో వారిని ప్రత్యేకంగా ఒక 18 సార్లు 40 సార్లు ప్రార్థించి మళ్ళా ఆ 9 గ్రహాలని మళ్ళా పూజించడం వల్ల ఆ గ్రహాల యొక్క అనుమతితో పర్టికులర్గా మీకు కుజగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏదైనా ఒక పూజ అన్నది విధి విధానంగా పద్ధతిగా చేయడం వల్ల, అది నమ్మకంతో చేయడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.